యాంకర్ శ్యామల పంజగుట్ట పిఎస్ లోనే ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసులో ఆమెను 2 గంటలుగా పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు పంజగుట్ట పోలీసులు. ప్రమోటింగ్ కి సంబంధించి లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. శ్యామల స్టేట్మెంట్ కూడా రికార్డు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని యాంకర్ శ్యామల ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా అరెస్టు చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. అయితే విచారణకు సహకరించాలని శ్యామలకు హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలోనే యాంకర్ శ్యామల విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసులో యాంకర్ శ్యామలను అయితే గత 2 గంటల నుంచి పోలీసులు అయితే విచారిస్తున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, దాదాపు 2 గంటల నుంచి పోలీసులు అయితే యాంకర్ శ్యామలను విచారిస్తున్నారు. ఇంకా ఎంతసేపు విచారణ కొనసాగే అవకాశం ఉంది? ఎలాంటి ప్రశ్నలు వేసే ఛాన్స్ ఉంది? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటి శ్యామలను పంజగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. గత 2 గంటల నుంచి కూడా ఆమెను ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఈ విచారణకు ఆమె అడ్వకేట్తో కలిసి విచారణకు హాజరైంది. అడ్వకేట్ సమక్షంలోనే విచారణ అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కు సంబంధించి తన యొక్క పాత్ర మీద ప్రస్తుతం పంజగుట్ట పోలీసులు ఆమెను ఆరా తీస్తూ ఉన్నారు. ముఖ్యంగా అసలు ఆమె ఎప్పటి నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం జరిగింది, ఎంతవరకు ఇప్పటి వరకు సంపాదించింది, ఎవరు ఆమెకు ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం ద్వారా ఎవరి నుంచి ఇటు డబ్బులు అనేవి వచ్చేటువంటి అన్ని విషయాలను కూడా తెలుసుకుంటున్నాయి. ఆమెకు ఏదైతే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్లో ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగినటువంటి అకౌంట్లు ఉన్నాయో ఆ అకౌంట్లు మొత్తాన్ని కూడా ఆరా తీస్తున్నారు. 2 గంటలుగా కూడా ఆమెను ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే వీటన్నిటికీ సంబంధించి ఈ మధ్యకాలంలో ఇటు వరుసగా దాదాపు 24 మంది సెలబ్రిటీల మీద కేసులు నమోదైన తర్వాత అందులో నటి శ్యామల కూడా ఉన్నారు. నటి శ్యామల తన మీద ఎప్పుడైతే పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసినటువంటి విషయం తెలుసుకున్న తర్వాత ఆమెకు నోటీసులు రాగానే ఇమీడియట్గా పంజగుట్ట పోలీసులు ఎదుట విచారణకు హాజరు కాకుండా మొదట హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టును ఆశ్రయించి పోలీసులు తనను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అరెస్టు చేయకుండా స్టే ఇవ్వాలి, అరెస్ట్ నుంచి మినహాయింపు తనకు ఇవ్వాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించింది. సో అందులో భాగంగానే హైకోర్టు కూడా ఆమెను అరెస్టు చేయవద్దంటూ కూడా పంజగుట్ట పోలీసులకు తెలియజేస్తూనే మరోవైపున విచారణకు సహకరించాలంటూ కూడా నటి శ్యామలకు తెలియజేశారు. ఇక ఇవాళ విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో కొద్దిసేపటి క్రితమే 2 గంటల క్రితమే ఆమె తన అడ్వకేట్తో కలిసి పంజగుట్ట పోలీస్ స్టేషన్కు చేరుకొని విచారణలో పాల్గొంది. ఇక ఈ విచారణలో ముఖ్యంగా తను ఒక బెట్టింగ్ యాప్ను అనేక మంది సెలబ్రిటీలతో కలిసి తను ప్రమోట్ చేసింది కాబట్టి తనతో పాటు ఎవరెవరు యొక్క ప్రమోషన్స్ చేయడం జరిగింది, ఎవరితో ఇంక్లూడ్ అయ్యి ఆమె ప్రమోషన్స్ చేశారన్నటువంటి అన్ని అంశాలను కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి ఆమె పంజగుట్ట పోలీసులు ఎదుట విచారణకు హాజరు కాబోతున్నటువంటి సమయంలోనే మీడియా ప్రతినిధులు ఆమెను ప్రశ్నించినప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్లు కానీ లేకపోతే ఈ ప్రమోషన్స్కు సంబంధించి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్కు సంబంధించినటువంటి ఏ ఇతర డాక్యుమెంట్స్ అయినా తీసుకుని రమ్మని పోలీసులు తెలియజేయడం జరిగింది అని ప్రశ్నించినప్పుడు ఆమె తను పూర్తి వివరాలను ఈ యొక్క విచారణ అనంతరం తను ఖచ్చితంగా వెల్లడిస్తానన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. సో ఇక మరికొన్ని గంటల పాటు ఈ విచారణ కొనసాగిన తర్వాత ఆమె బయటకు వచ్చిన తర్వాత అసలు పోలీసులు ఏ అంశాల మీద తనను ప్రశ్నించారనేటువంటి ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక శ్యామల విషయం ఇట్లా ఉంచితే ఇప్పటికీ శ్యామలతో కలిపి మొత్తం 6 ఇప్పటికే పోలీసులు ఎదుట విచారణకు హాజరవడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో 24 మందికి ఇప్పుడు 24 మంది మీద కేసులు నమోదై అందులో 11 మంది మీద పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైతే మిగతా వాళ్ళందరి మీద మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు నమోదైనటువంటి వ్యక్తులలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, చిన్న చిన్న సెలబ్రిటీలతో పాటు స్టార్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపున ఎవరెవరైతే పరారీలో ఉన్నారో ఇప్పటికే యూట్యూబర్ ఇమ్రాన్ అనేటువంటి వ్యక్తి పరేషాన్ బాయ్స్ అనేటువంటి ఛానల్ను రన్ చేస్తున్నటువంటి వ్యక్తి తను ఇప్పటికే పరారీలో ఉన్నాడు కాబట్టి అలాంటి వ్యక్తులు లేదంటే బయ్యా సన్నీ యాదవ్ అనేటువంటి సూర్యాపేటకు చెందినటువంటి వ్యక్తి మీద ఇప్పటికే నూతనకల్ పిఎస్లో కేసు నమోదైంది. అలాగే అతను పరారీలో ఉండడం విషయం తెలుసుకున్న తర్వాత అతన్ని పట్టుకునేందుకు లుకౌట్ నోటీసులను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఇక పరారీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలను ముమ్మరం చేయడం జరిగింది. ఇక వరుసగా ఎవరెవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా విచారణకు రావడానికి పలు తేదీలను ఇవ్వడం జరిగింది. ఇక మరోవైపు మన రీసెంట్గా విచారణకు హాజరైనటువంటి విష్ణుప్రియ, భీమనేని, రితు చౌదరి వీళ్లను సుదీర్ఘంగా విచారించారు.
ఒకరిని విష్ణుప్రియ భీమనేని 10 గంటల పాటు విచారిస్తే రితు చౌదరిని 6 గంటల పాటు విచారణ చేయడం జరిగింది. ఆ రోజు విచారణ అనంతరం మరొకసారి విచారణకు రావాలంటూ రేపు 25వ తారీఖున మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇదే కేసులో ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా బెట్టింగ్ ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారనే విషయం తెలిసిన తర్వాత ముఖ్యంగా హబీబ్ నగర్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నటువంటి కిరణ్ గౌడ్ అనేటువంటి వ్యక్తి బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినటువంటి విషయం తెలిసిన తర్వాత అతన్ని పంజాగుట్ట పోలీసులు విచారణకు పిలవడం జరిగింది. బెట్టింగ్ యాప్స్లో తన యొక్క ప్రమేయం ఏంటనేది కూడా ఆరా తీశారు. అయితే ఇప్పటికే పోలీసులు చాలా స్పష్టంగా తెలియజేశారు. యాంకర్ శ్యామల కావచ్చు, మిగతా వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే బెట్టింగ్ యాప్స్లో వారి యొక్క పాత్ర అనేది ఎంతవరకు ఉంది, అంటే ఇప్పటి వరకు ఎంత మొత్తంలో సంపాదించారు, వారు డైరెక్ట్గా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం జరిగిందా, లేకపోతే టెలిగ్రామ్ లింక్స్ కావచ్చు, వాట్సాప్ ఇతర సోషల్ మీడియాలో లింకులు మాత్రమే స్ప్రెడ్ చేశారన్నటువంటి అన్ని అంశాలను కూడా పూర్తిగా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇదే అంశాల మీద పోలీసులు చాలా స్పష్టమైనటువంటి వివరాలను కూడా వెల్లడించారు. ఒకవేళ వారి యొక్క పాత్ర అనేది చాలా తీవ్రంగా ఉంటే మొదట నోటీసులు ఇచ్చి విచారించడం జరుగుతుంది. అవసరమైతే అరెస్టులు చేసేందుకు కూడా వెనకాడమంటూ కూడా ఇప్పటికే పోలీసులు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రస్తుతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కొనసాగుతున్నటువంటి నటి శ్యామల విచారణలో అనేక కీలక అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. ఆమె ఇప్పటి వరకు ఎంత పెద్ద మొత్తంలో అమౌంట్ని సంపాదించింది ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి, ఎందుకంటే ఈమె చేసినటువంటి ప్రమోషన్స్లో గతంలో ఒకే యాప్కు సంబంధించినటువంటి ప్రమోషన్స్ని మల్టిపుల్ స్టార్స్ అనేవాళ్ళు అదే యాప్ను ప్రమోట్ చేయడం జరిగింది. సో వీళ్ళందరినీ ఒక గ్యాంగ్ లాగా లేకపోతే ఒకలే కింగ్ పిన్గా ఉండి నడిపించడం జరిగిందా, లేకపోతే వేరు వ్యక్తుల ద్వారా ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారా అనేటువంటి అంశాలను కూడా ప్రస్తుతం పోలీసులు తెలుసుకుంటున్నారు. ఎంత పెద్ద మొత్తంలో ఈమె సంపాదించడం జరిగింది ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం ద్వారా, ఎంతకాలం పాటు ప్రమోషన్స్లో ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినటువంటి అన్ని అంశాలను కూడా ఈ యొక్క విచారణలో కూపిలాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.